ఓం నమో వెంకటేశాయ. సింహాసనస్థం సురసేవితవ్యం రత్నాంకితాలంకృతపాదపద్మం సీతాసమేతం శశిసూర్యనేత్రం రామం భజే రాఘవ రామచంద్రం. రత్నములచే అలంకరింపబడినటువంటి పాదపద్మములు గలవాడు, సూర్యచంద్రులను నేత్రములుగా గలవాడు, సీతా సమేతునుగా సింహాసనాన్ని అధిష్ఠించి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మతత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 343వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలీయ కలిగెనాదరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలీయ కలిగెనాదరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు, సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలము తీయగలిగెనాదరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. నిరతి విభీషణు నిపాలి నిధానము ఈతడు, నిరతి విభీషణు నిపాలి నిధానము ఈతడు, గరిమా జనకు పాలి ఘన పారిజాతము. నిరతి విభీషణు నిపాలి నిధానము ఈతడు, గరిమా జనకు పాలి ఘన పారిజాతము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలము లీయగలిగెనాదరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. శబరి పాలి తత్వపుర
రహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము కలప శబరి పాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము కలడన్న వారి పాలి కన్నులెదుటి మోదితి కలడన్న వారి పాలి కన్నులెదుటి మోదితి వెలయ శ్రీ వెంకటాద్రి విబుడితడు కలడన్న వారి పాలి కన్నులెదుటి మోదితి వెలయ శ్రీ వెంకటాద్రి విబుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలము లీయగలిగెనదరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాభివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి
శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 140 సర్గశ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 41 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. కౌసల్యాయాం మహాతేజా యథా మాతరివర్తతే తథా యో వర్తతే స్మాసు మహాత్మా క్వను గచ్చతి. అయోధ్యానగరంలో సీతారామలక్ష్మణులు సుమంత్రుల వారు నడుపుతున్నటువంటి ఆ రథంలో మునుముందుకు సాగుతూ ఉన్నారు. దూరం అయిపోతూ ఉన్నారు. దశరథుడు కూడా వెంటబడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రములు తెలిసిన శకున శాస్త్రములు తెలిసినటువంటి ఆ అమాత్యులు సందర్భోచితమైనటువంటి మాట చెబుతూ కాలానుగుణంగా ధర్మాన్ని గుర్తు చేస్తూ, మహారాజా అంత దూరము ఎక్కువ దూరం అనుసరించి వెళ్ళకూడదయ్యా. ఎవరినైతే త్వరగా తిరిగి రావాలి అని చెప్పి కోరుకుంటామో వారిని ఎక్కువ దూరం అనుసరించకూడదు. కావున మీరు ఆగండి అని చెబితే దశరథ మహారాజు వెంటనే ఆగిపోయి అలా చూస్తూ ఉన్నాడు. రాముడు అలా దూరం అవుతూ ఉంటే అంతఃపురంలో ఉన్న అంతఃపుర స్త్రీలందరూ కూడా గొల్లుమని విలపిస్తూ ఉన్నారు. ఎవరైతే మనందరికీ కూడా దిక్కుగా ఉన్నాడో, ఎవరైతే నిస్సహాయులందరికీ దిక్కుగా ఉన్నాడో, ఎవరైతే తపస్వి జనులందరికీ కూడా గతి అయి ఉన్నాడో అటువంటి లోకాభిరాముడు అయ్యయ్యో వెళ్ళిపోతున్నాడే అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే మనం అనుకున్నాం, రమంతే యోగినః యస్మిన్ సత్యానందే చిదాత్మని ఇది రామశబ్దేన పరం బ్రహ్మాభిధీయతే అని అంటారు. అసలు రాముడు అంటేనే మహామహాయోగులకు కూడా ఆయన ఆ మహామహాయోగులు మాత్రమే చూచి ఆనందించగలిగేటటువంటి వాడు అని చెప్పి. అంటే ఏమిటి? యోగులు ఎవరిని చూచినా సరే వారిలో ఎటువంటి ఆనందము దుఃఖము అనేది కలగదు. ఎందుకంటే రాగద్వేషములన్నీ కూడా విడిచిపెట్టినటువంటి వారు యోగులు. అటువంటి యోగులు కూడా, సర్వసంగ పరిత్యాగులైనటువంటి యోగులు కూడా రామచంద్రమూర్తిని ఒక్కసారి చూచిన, రామనామాన్ని ఒక్కసారి తలచుకున్నప్పటికీ కూడా వారి ఒళ్ళు పులకిస్తుంది, వారి మనస్సు ఆనందిస్తుంది, వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పములనేవి ఆ విధంగా వస్తాయన్నమాట.
ఆ విధంగా మహామహా యోగులకు కూడా గతి అయినటువంటి వాడు. యోగులందరూ కూడా ధ్యానములో ఎవరినైతే తలచుకుంటారో అంతటి పరమాత్మతత్వమైన రామచంద్రమూర్తి మనల్ని అందరినీ కూడా, మనకు దిక్కు అయినటువంటి రామచంద్రమూర్తి మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారే అని చెప్పి బాధపడుతూ అతని యొక్క గుణములను తలచుకుంటూ ఉన్నారు. తలచుకుంటూ ఏమంటున్నారు? కౌసల్యాయాం యద్ మహాతేజా యథా మాతరి వర్తతే తథా యః వర్తతే అస్మాసు మహాత్మా క్వనుగచ్చతి అని అంటూ, మహాతేజా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు అని అన్నారు. ఇక్కడ తేజస్సు కలిగినటువంటి వాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు రామచంద్రమూర్తిలో ఏదైనా కనుక లోటుబాట్లు కనుక ఉన్నట్లయితే ఆ లోటుబాట్లు బయటకు కనిపించకుండా కప్పిపుచ్చుకోవటానికి అందరితోనూ మంచిగా ఉండటము, అందరినీ కలుపుకోవటము, అందరికీ సహాయం చేయటము, ఇలాగా తనలో ఉన్నటువంటి కొన్ని లోపాలను కప్పిపుచ్చుకోవటం కోసం తనలో లేనటువంటి కొన్ని గుణములను ప్రత్యేకంగా ప్రదర్శించవచ్చును. కొంతమందిని అటువంటి వారిని చూస్తూ ఉంటాం. తమలో లేనటువంటి కొన్ని గుణములను కప్పిపుచ్చుకోవటం కోసం తమలో లేనటువంటి కొన్ని మంచి గుణాలను తెచ్చిపెట్టుకుని మరి అందరితో కలుస్తూ ఉంటారు. అది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఆ విధంగానే తమను తాము తెలుసుకుని అందరితో మంచిగా మెలగడం అనేది వివేకవంతుల యొక్క లక్షణం. మరి అటువంటి వివేకం కలిగినటువంటి వారిని మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ రామచంద్రుడు అందరితో మంచిగా ఉన్నాడు అంటే ఏదో అందరి సహాయాన్ని కోరుకుంటూనో లేకపోతే తనలో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయనో కాదు. సకల గుణాభిరాముడు, అన్ని గుణములు కలిగినటువంటి వాడు. మరి వాస్తవంగా అన్ని గుణములు కలిగిన సద్గుణములు కలిగినటువంటి వాడు ఎలాగైతే ఉంటాడో అందరితోటూ స్నేహంగా అటువంటి గుణము కలిగినటువంటి వాడు కనుగనే మహాతేజా గొప్ప తేజస్సంపన్నుడైనటువంటి వాడు, అందరితోటి కూడా స్నేహంగా ఉండేటటువంటి వాడు. ఏ శ్రీరామచంద్రుడైతే మాతరి కౌసల్యాయాం యథా వర్తతే, కన్నతల్లి అయినటువంటి కౌసల్య వద్ద, కౌసల్య విషయంలో ఎంత గౌరవంగా, ఎంత వాత్సల్యంతో, ఎంత ఆదరణతో, ఎంత ప్రేమతో కౌసల్యాదేవి వద్ద ఎంత గౌరవంగా ఉంటాడో తథా అస్మాసు, అదేవిధంగా కన్న తల్లులము కాకపోయినప్పటికీ మనందరి విషయంలో కూడా అంతే ప్రేమగా, అంతే అభిమానంగా ఉంటాడు కదా మహాత్మా. అటువంటి గొప్ప మనస్సు, గొప్ప బుద్ధి, గొప్ప ప్రవర్తన, గొప్ప ఆలోచన కలిగినటువంటి రామచంద్రమూర్తి పనుగచ్చతి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడే అని అంతఃపురంలో ఉన్నటువంటి ఆ స్త్రీలు, ఆ తల్లులందరూ కూడా రామచంద్రమూర్తి దూరం అవ్వటం చూస్తూ వాళ్ళందరూ అంతగా బాధపడిపోతూ ఉన్నారు. కైకేయ్యా క్లిశ్యమానేన రాజ్ఞా సంచోదితో వనం పరిత్రాత జనస్యాస్య జగతః క్వను గచ్చతి. కైకేయ్యా క్లిశ్యమానేన రాజ్ఞ, కైకేయి చేత పీడించబడినటువంటి వాడైన, కైకేయి యొక్క వరములు అనే బంధనము చేత బంధించబడినటువంటి వాడు, బంధించబడి పీడించబడి బాధపడుతున్నటువంటి వాడైన రాజ్ఞ దశరథ మహారాజు చేత వనం సంచోదిత, వనానికి వెళ్ళాలి అని ప్రేరేపించబడినటువంటి వాడైన, వనానికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించబడినటువంటి వాడైన రామచంద్రమూర్తి అస్య జనస్య జగతః పరిత్రాత, మనందరికీ కూడా ఆయనే రక్షకుడు. అయి మనందరికీ కాదు, ఈ జగత్తుకే రక్షకుడైనటువంటి జగద్రక్షకుడు ఆయన రాముడు క్వనుగచ్చతి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో చూడండి. అయోధ్య నగరంలో ఉన్నటువంటి ఆ అంతఃపుర స్త్రీలు, అయోధ్యాపుర ప్రజల వీరందరూ కూడా రాముడిని జగద్రక్షకుడిగా తెలుసుకున్నారు. అందుకనే వాళ్ళు ఏమంటున్నారు, అస్య జనస్య జగతః పరిత్రాత, ఈ జనులందరికీ, ఈ జగత్తు అందరికీ కూడా రక్షకుడైనటువంటి రామచంద్రమూర్తి పనుగచ్చతి, ఎక్కడికి వెళుతున్నాడు అని. ఎందుకు అంటే సహజంగా సవతుల ప్రేమ ఎలాగుంటుంది అంటే, సవతికి ఏదైనా మంచి జరిగితే ఓర్చుకోలేనటువంటి
స్థితి. ఆమెకేదైనా చెడు జరిగితే పైకి ఏదో ముసలి కన్నీరు కార్చినప్పటికీ కూడా మనస్సులో దీనికి ఇలాగే జరగాలి అని చెప్పి భావిస్తే అసూయ ద్వేషములతోటి ఉంటూ ఉంటారు సవతులు. అంటే ఏదో జాతి వైరంలాగా సవతి పోరు అనేది అంత దారుణంగా ఉంటుందన్నమాట. ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని సహించలేరు, ఇతరులకు ఆ సవతులకు దుఃఖం కలిగితే మానసికంగా ఆనందిస్తారు అని. అందుకని అంటారు కదా, సవతులు ఉన్న ఇంట్లోనూ సర్పములు ఉన్న ఇంట్లోనూ ఉండటము దాదాపు సమానమే అని చెప్పి అంటారు. కానీ అటువంటి సవతులైనటువంటి ఆ మిగతా స్త్రీలందరూ కూడా కౌసల్యాదేవి కలిగినటువంటి దుఃఖాన్ని చూసి బాధపడుతున్నారు. కౌసల్యాదేవి తన కుమారుడు దూరమైతే ఎంత బాధపడుతుందో అంతకంటే వీరు ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే, ఎక్కువ బాధపడుతున్నారని ఎందుకు అన్నామో దానికి కూడా చెప్పుకుందాం. ఎందుకు అని అంటే, రామచంద్రమూర్తి కౌసల్యాదేవికి కన్నబిడ్డ కావున కౌసల్యాదేవి విషయంలో ప్రేమాభిమానములతోటి గౌరవంతో ఆదరణతోటి ఉండటం అనేది అది సహజమే. ఆ విధంగా ఉండటం అనేది పరిపాటి. కానీ కన్నతల్లులము కాకపోయినప్పటికీ కూడా మన యందు కౌసల్యాదేవి దగ్గర ఎంతటి ప్రేమ చూపించేవాడో, ఎంతటి ఆదరణ చూపించేవాడో అంతటి ఆదరణ చూపించాడే రామచంద్రమూర్తి అని వాళ్ళు అంత గొప్పగా. అంటే ఏమిటి, కన్నతల్లుల వలె కన్నతల్లి కంటే కూడా ఎక్కువగా రాముడికి కలిగినటువంటి దుఃఖాన్ని చూచి బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ మనందరికీ జగత్తుకి రక్షకుడైనటువంటి ఇంతటి సకల గుణాభిరాముడైన మనల్నందరినీ ఆదరించినటువంటి వాడైన రామచంద్రమూర్తి క్వనుగచ్చతి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో, ఏమిటి పరిస్థితి. ఇదంతా కూడా ఆ కైకేయీ దేవి వల్ల జరిగింది. కైకేయీ దేవి చేత పీడించబడినటువంటి దశరథ మహారాజు ఇచ్చినటువంటి ఆజ్ఞకు అనుగుణంగా ఆ ఆజ్ఞ వల్ల ఇటువంటి దుస్థితి మనందరికీ దాపురించింది. రాముడు మనకు దూరం అయిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో అని చెప్పి ఒకంత కైకేయిని మరొకింత దశరథ మహారాజుని నిందిస్తూ ఈ స్త్రీలందరూ కూడా బాధపడుతూ, ఇంకా రాజుని అంటున్నాడు దశరథ మహారాజుని, అహో నిశ్చేతనో రాజా జీవలోకస్య సంప్రియం ధర్మ్యం సత్యవ్రతం రామం వనవాసే ప్రవత్స్యతి. అహో, అయ్యో, ఆహా, ఎంతటి దుస్థితి. రాజా మహారాజు నిశ్చేతన, బుద్ధిహీనుడైపోయాడు. అహో నిశ్చేతన, ఎంతటి గొప్పవాడు, ఎంతటి దీనమైనటువంటి స్థితికి వచ్చాడు. ఏమాత్రము తెలివి లేనటువంటి వాడు, ఏమాత్రము ఆలోచన లేనటువంటి వాడు, ఏమాత్రము కూడా బుద్ధి పనిచేయనటువంటి వాడు మహారాజు. ఎందుకు అంటే, జీవలోకస్య సంప్రియం, కేవలం మనకు మాత్రమే కాదు, ఏదో మనల్ని బాగా చూసుకున్నాడు కాబట్టి మనకు రాముని మీద ప్రేమ ఉండవచ్చు, ఆదరణ ఉండవచ్చు అనుకుంటే పొరపాటు. జీవలోకస్య, సమస్తమైనటువంటి ప్రాణికోటి కూడా, జీవులన్నిటికీ కూడా ప్రియమైనటువంటి వాడు. అందుకే కదా రక్షిత జీవలోకస్య స్వజనస్య చ రక్షిత రక్షిత స్వస్య ధర్మస్య అని చెబుతూ అక్కడ సమస్తమైనటువంటి జీవలోకములకు కూడా, జీవులకు దేవతలకు కూడా రక్షకుడు రామచంద్రమూర్తి అని చెప్పి, మరి ఆ విషయాన్నే మరి వీరు ఈ అంతఃపుర స్త్రీలు ఎలా గ్రహించగలిగారో, వారి చేత ఆ సరస్వతి ఆ విధంగా పలికిస్తున్నదన్నమాట, పరమార్థములను పలికిస్తూ ఉన్నది. జీవలోకస్య సంప్రియం, సమస్తమైనటువంటి ప్రాణికోటికి సకల ప్రాణులకి కూడా ప్రియమైనటువంటి వాడు, మిక్కిలి ప్రీతిపాత్రుడైనటువంటి వాడు. ధర్మ్యం, ధర్మమునే అనుసరించువాడు, ధర్మమునే ఆచరించువాడు. అంటే ఏమిటి, ధర్మమును ఎప్పుడూ కూడా తప్పనటువంటి వాడు అని చెబుతారు కదా. రేఖామాత్రం అపిక్షుణ్ణాం ఆమనోరు వర్త్మనఃపరం అని చెప్పి గీచినటువంటి అంటే ధర్మపరమైనటువంటి గీత ఏదైతే ఉన్నదో ఆ గీసిన గీటును దాటనటువంటి వాడు, తప్పనటువంటి వాడు అని అన్నారు. ధర్మ్యం, ధర్మ మార్గంలోనే ఉండేటటువంటి వాడైన. సత్యవ్రతము, సత్యమునే వ్రతముగా కలిగినటువంటి వాడు, సత్యమైనటువంటి వ్రతము కలిగినటువంటి వాడు. అదేమిటి అని అంటే, సత్యము మాట్లాడటమే నియమంగా కలిగినటువంటి వాడు అనేది ఒక అర్థము.
వ్రతము అనే దానికి కర్తవ్యము అనే అర్థం కూడా ఉన్నది. కాబట్టి సత్యమైనటువంటి కర్తవ్యం కలిగినటువంటి వాడు అని తాను ఆచరించవలసినటువంటి కార్యం ఏదైతే ఉందో, ధర్మం ఏదైతే ఉందో, ఆ ధర్మాన్ని తప్పనిసరిగా విడిచిపెట్టకుండా ఆచరించేటటువంటి వాడు అని అర్థం. మరి అటువంటి వాడైన సత్యవ్రతం, సత్యమే వ్రతంగా కలిగినటువంటి వాడు, సత్యమైనటువంటి వ్రతం కలిగినటువంటి వాడైన రాముడిని వనవాసే ప్రవత్స్యతి, వనవాసానికి పంపించేస్తున్నాడు, వనవాసం చేయమని పంపిస్తున్నాడు. అహో రాజా నిశ్చేతన, అయ్యయ్యో మన రాజుగారు ఎంతటి ఆలోచన రహితుడు, ఎంతటి బుద్ధిహీనుడు, తెలివి లేనటువంటి వాడు, అహో అయ్యో అని చెప్పి అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ విధంగా దశరథ మహారాజు యొక్క స్థితిని చూచి, దశరథ మహారాజు చేసినటువంటి ఆ పనిని చూచి వాళ్ళందరూ కూడా ఆ విధంగా బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ దశరథుడు అవివేకం కలిగినటువంటి, అంటే వివేకం లేనటువంటి వాడు, అవివేకుడు అనే విషయాన్ని కూడా అనకూడని మాట కూడా అనేస్తూ ఉన్నారు. అనేస్తూ ఇతి సర్వ మహిష్యస్త వివత్స ఇవధేనవ రురుదుశ్చైవ దుఃఖార్తా సస్వరంచ విచుక్రుషు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు అనుకుంటూ దశరథ మహారాజుని ఆయన యొక్క తెలివిలేనితనాన్ని నిందిస్తూ తాహ మహిష్య, ఆ దశరథుని యొక్క భార్యలందరూ కూడా, రాజభార్యలందరూ కూడా, సర్వాహ అందరూ, వివత్సాహ ధేనవ ఇవ, దూడలను కోల్పోయినటువంటి ఆవులు ఎంతగా అయితే బాధపడుతూ విలపిస్తూ అరుస్తూ రోదిస్తూ ఉంటాయో ఆ విధంగా దుఃఖార్తాహ, దుఃఖం చేత పీడించబడినటువంటి వారై, దుఃఖం చేత బాధను పొందినటువంటి వారై, రురుదుశ్చైవ, వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు గట్టిగా. అంతేకాదు సస్వరం విచుకృషు, పెద్దగా అరుస్తూ ఉన్నారు, అంటే ఆర్తనాదాలు చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. దశరథ మహారాజు మొదలైన దీనికి కారణమైనటువంటి కైకేయిని, దశరథ మహారాజుని కూడా నిందిస్తూ ఉన్నారు. ఆ అంతఃపురంలో ఉన్నటువంటి ఆ స్త్రీలకు, దశరథ మహారాజు యొక్క ఆ భార్యలు, మిగతా పరిజనం ఎవరైతే ఉన్నారో వారికి, కౌసల్యాదేవి, వీరందరికీ కూడా దుఃఖానికి అంతులేదు, పెద్దగా ఏడుస్తున్నారు, ఆర్తనాదములు చేస్తున్నారు. అలాగే రాముని గుణములను తలచుకుంటూ అలాగా వాళ్ళందరూ రాముడు దూరమైనందుకు బాధపడుతూ ఉన్నారు. బాధపడుతుంటే సతమంతఃపురే ఘోరం ఆర్తశబ్దం మహీపతి పుత్రశోకాభిసంతప్తః శ్రుత్వా చాసీత్ సుదుఃఖితః. దశరథ మహారాజు ఈ మాటలన్నీ కూడా వింటూ ఉన్నాడు. సహజంగా అయితే మహారాజుకి కోపం రావాలి. మహారాజునైనటువంటి నన్ను వీళ్ళు బుద్ధి లేనటువంటి వాడంటారా, వివేకం లేని వాళ్ళు అంటారా అని కోపం రావాలి. కానీ దశరథ మహారాజుకి తన మీద తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్నే వాళ్ళందరూ కూడా చెబుతున్నారు. ఎందుకు అంటే దశరథ మహారాజుకే అనిపించింది తాను వివేకం లేనటువంటి, బుద్ధి లేని పని చేశాను అని చెప్పి. తనమే తానే నిందించుకుంటూ ఉన్నాడు. తనమే తనకు ఆత్మన్యూనతాభావన ఉన్నది. కావున ఇతరులు అదే మాట అనేటప్పటికీ నాకు ఈ శాస్తి జరగవలసిందే అని చెప్పి అనుకుంటున్నాడు తప్ప నా అంతటి వాళ్ళని వీళ్ళు అందరూ కూడా నిందిస్తారా అనే అభిప్రాయం, ఆలోచన దశరథునికి లేదు. అందుకనే పుత్రశోకాభిసంతప్త, పుత్రశోకము చేత ఈ విధంగా మిక్కిలి బాధపడుతున్నటువంటి వాడైన సహ మహీపతి, ఆ దశరథ మహారాజు అంతఃపురంలో వస్తున్నటువంటి ఘోరమైనటువంటి, బిగ్గరగా వినిపిస్తున్నటువంటి భయంకరమైనటువంటి, ఎందుకు అంటే ఎప్పుడూ విననటువంటిది, ఎప్పుడూ చూడనటువంటిది, ఏనాడు ఊహించనటువంటిది, ప్రతికూలమైనటువంటి సందర్భం ఏదైతే వస్తుందో, సన్నివేశం ఏదైతే వస్తుందో, ఆ సన్నివేశానికి ఎవరైనా సరే భయపడతారు కదా. మరి దశరథుని యొక్క అంతఃపురంలో ఈ విధంగా శోకించవలసినటువంటి స్థితి వస్తుంది అని, రాముడికి వనవాసం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఎవరు ఊహించలేదు, ఊహలో కూడా భరించలేనటువంటిది. మరి అటువంటి స్థితి ప్రత్యక్షంగా వచ్చేటప్పటికీ అది చాలా భయంకరంగా ఉన్నది. అందువల్ల ఆ విధంగా భయంకరమైనటువంటి తమ్ ఆర్త శబ్దం,
ఆ ఆర్తనాదం, వారి యొక్క దుఃఖములు, శోకములు, ఆర్తనాద ధ్వనులు శ్రుత్వా విని సుదుఃఖిత ఆసీత్. దశరథ మహారాజు మరింతగా దుఃఖాన్ని పొందుతున్నాడు. ఆయన యొక్క దుఃఖానికి కూడా అంతు లేకుండా ఉన్నది. అయితే వాళ్ళందరూ నిందిస్తున్న అవన్నీ వాస్తవములే అన్నట్లుగా కోపం మాత్రం ఏమాత్రం రావటం లేదు. నాగ్నిహోత్రాన్యహూయంత నాపచన్ గృహమేధినః అకుర్వన్న ప్రజా కార్యం సూర్యశ్చాంతరధీయత. ఇంకా రాముడు వనవాసానికి వెళ్ళిపోయేటప్పటికీ అయోధ్యానగరంలో ఉన్న పరిస్థితిని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. నాగ్నిహోత్రాణి అని అంటూ రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి రోజున అగ్నిహోత్రాన్ని నా అహూయంత ఆ అయోధ్యానగరంలో అగ్నిహోత్రములు వెలగలేదు అన్నారు. ఎందుకు అంటే అందరూ కూడా నిత్యకర్మానుష్ఠాన పరాయణులై వారి వారికి తగినటువంటి నిత్యకర్మానుష్ఠానాన్ని, నిత్యాగ్నిహోత్రములని, యజ్ఞయాగాదులని కూడా ఎప్పుడూ ఆ అయోధ్యానగరంలో నిర్వర్తిస్తూనే ఉండేవాళ్ళు, చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళేటప్పటికీ ఆ శోకంతో ఉన్నటువంటి ఆ పురోహితులు, అదేవిధంగా తపస్విజనుల సంబంధులైనటువంటి వారందరూ కూడా తాము చేయవలసినటువంటి ఆ అగ్నిహోత్రములను వాటిని కూడా మరచిపోయారు. వారికి కలిగినటువంటి దుఃఖంలో వాటిని చేయటం కూడా విడిచిపెట్టేశారట. అందుకనే అగ్నిహోత్రాన్ని అహూయంత, అగ్నిహోత్రములు ఆహ్వానించబడలేదు. అంతే కదా, అగ్నిహోత్రముని ఆహ్వానించి అక్కడ అగ్నిలో ఔపాసనం మొదలైనటువంటి వాటిని, నిత్యానుష్ఠానాన్ని, నిత్యాగ్నిహోత్రమును నిర్వర్తిస్తారు కదా. కానీ అలాగా రాముడు దూరమైనటువంటి శోకంతో వీళ్ళెవరికి కూడా అగ్నిహోత్రం చేయాలనే ఆలోచన కలగలేదు. అగ్నిని వాళ్ళు ఆహ్వానించలేదు. అంతేకాదు గృహమేధినః న అపచన్, గృహస్థులు వారి వారి ఇళ్లలో వంట కూడా చేసుకోవడం లేదంటే ఏమిటి, అలా వంట చేయాలి అనే ఆలోచన కూడా ఎవరికీ లేదు. వంట చేయాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఆకలి వేస్తుంది అనే ఆలోచన ఉన్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అమ్మా ఆకలి వేస్తుంది ఏమైనా పెట్టు అని అడిగినప్పుడు, లేకపోతే వాళ్ళు అడుగుతారు అనే ఆలోచన ఆ తల్లిదండ్రులకు ఉన్నప్పుడు వంట చేసుకుంటారు. కానీ పిల్లలెవరూ ఆహారం కావాలని అడగటం లేదు, ముసలి వాళ్ళు ఆహారం కావాలని అడగటం లేదు. అలాగే వీళ్ళకి కూడా, గృహస్థులు వీళ్ళకి వంట వండుకోవాలి అనే ఆలోచన కూడా పూర్తిగా లేదు. దానితోటి ఆ ఇళ్లలో కూడా అగ్నిహోత్రం అనేది వెలగడం లేదు అని అన్నారు. గృహమేధినః న అపచన్ ప్రజా కార్యం న అకుర్వన్, ప్రజలు వారు వారు చెయ్యవలసినటువంటి కార్యములను, పనులను చెయ్యటం మానేశారు. వారి కర్తవ్యాలను, వారిని దైనందిన జీవితంలో చేసే విధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళు మర్చిపోయారు. అంతెందుకు, సూర్యశ్చ అంతరధీయత, సూర్యుడే తేజస్సుని కోల్పోయి అంతర్ధానమైపోయాడా అన్నట్లుగా ఉన్నదిట. అంటే ఇక్కడ చూడండి, సూర్యుడి విషయంలో ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, రథస్యేకం చక్రం అని చెబుతూ, రథానికి ఒక్క చక్రం అంటారు. సూర్యుని యొక్క రథానికి చక్రం ఒకటి. అలాగే సహజంగా రథానికి కట్టబడే ఆ గుర్రములు సమసంఖ్యలో ఉండాలి, 2, 4, 6 ఉండాలి. కానీ సూర్యుని యొక్క రథానికి ఉన్నటువంటి ఆ గుర్రములు 7 గుర్రములు, విషమ సంఖ్యలో ఉన్నటువంటి గుర్రములు. అలాగే అది ఏమన్నా చక్కగా తార్ రోడ్డులాగా ఉంటుందా ఆకాశంలో, ఆధారమే లేనటువంటి మార్గము. సారథి ఏమైనా గట్టివాడా అంటే కాళ్ళు లేనటువంటి సారథి. ఇటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో కూడా సౌకర్యములేవి లేకపోయినప్పటికీ సూర్యుడు ఏనాడు కూడా ఆలస్యం చెయ్యడు, ఏనాడు కూడా తన కర్తవ్యాన్ని విడిచిపెట్టడు. కానీ రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళినటువంటి రోజున సూర్యశ్చ అంతరధీయత, సూర్యుడు కూడా తన ముఖాన్ని చూపించలేక ఆయన కూడా శోకిస్తూ అలా మబ్బుల చాటికి వెళ్ళిపోయాడుట. సూర్యుడు కూడా అంతర్ధానమైపోయాడు, అస్తమించేశాడు. త్వరగానే అస్తమించాడు. అంటే ఏమిటి, రోజు కంటే కూడా త్వరగా సూర్యుడు అస్తమించాడు అని చెప్పి అంటారు. ఎందుకని,
రాముడు వెళ్ళిపోయిన తర్వాత అయోధ్యానగరమే అస్తమించినట్లుగా అయిపోయింది. ఆ సన్నివేశాన్ని రాముడు వనవాసానికి వెళ్ళడం చూడడం అనే ఆ దుఃఖకరమైనటువంటి సన్నివేశాన్ని చూసినటువంటి సూర్యుడు కూడా చాలా త్వరగా అస్తమించేశాడనమాట. చూడండి, ఇక్కడ శ్రీరాముడు అడవికి వెళ్ళినాడు అనే బాధతోటి అగ్నిహోత్రాణిన అహూయంత, అగ్నిహోత్రములు కూడా అయోధ్యానగరాన్ని విడచి వెళ్ళిపోయాయి అని చెప్పన్నారు. ధర్మాత్ములు తపస్సంపన్నులు ఎక్కడైతే ఉంటారో అక్కడ పంచభూతములు కూడా అనుకూలంగా ఉంటాయి అని అన్నారు. ఎక్కడైతే ధర్మాత్ములు ఉండరో అక్కడ పంచభూతములు కూడా అనుకూలంగా ఉండవు అని అన్నారు. ఎందుకు అంటే దానికి ఉదాహరణ మనకు బాలకాండలో కూడా ఒకానొక సందర్భంలో వస్తుంది. అంగదేశంలో ఒకానొకప్పుడు రోమపాదుడు అనే మహారాజు యొక్క గర్వం చేత చేయబడిన దుష్కార్యం వల్ల, అంటే ఆ తపస్సంపన్నులని బ్రాహ్మణోత్తములని వారిని కూడా అవమానించడం వల్ల ఆ అంగదేశంలో పూర్తిగా క్షామం, కరువు కాటకములు వచ్చేస్తే, మరి ఆ కరువు కాటకములు ఎలా తీరుతాయి అంటే ఋష్యశృంగ మహర్షి కనుక తపస్సంపన్నుడు ధర్మాత్ముడు అయినటువంటి ఋష్యశృంగ మహర్షి కనుక వచ్చి అడుగుపెట్టినట్లయితే వర్షములు పడతాయి అంటే అప్పుడు ఆ ఋష్యశృంగ మహర్షిని ఎంతో కష్టపడి రోమపాదుడు తన అంగదేశానికి తీసుకువస్తాడు. అప్పుడు వెంటనే వర్షములు పడతాయి అన్నమాట. అంటే మహాత్ములు ఎక్కడైతే ఉంటారో అక్కడ నీరు సమృద్ధిగా ఉంటుంది. అదేవిధంగా అగ్నిహోత్రములు కూడా చక్కగా ప్రజ్వరిల్లుతాయి, పాడి పంటలకు కూడా లోటు ఉండదు అని. అలాగే మహాభారతంలో కూడా చెబుతారు కదా, ఏమని? భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి వారు అనే మాటలు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటల్లో అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులు ఎక్కడ ఉంటారు అని అంటే, పాండవులు ఉన్న ధర్మాత్ములైనటువంటి పాండవులు ఉన్నటువంటి రాజ్యము, ఆ దేశమంతా కూడా సుభిక్షంగా పాడి పంటలతో తొలతూగుతూ ఉంటుంది. కావున ఈ లోకంలో ఏ దేశమైతే, ఏ రాజ్యమైతే అన్నిటికంటే ఎక్కువగా పాడి పంటలతో తొలతూగుతున్నదో అక్కడే వాళ్ళు ఉండి ఉండాలి అని చెప్పి అంటారు. అంటే ధర్మాత్మలు ఉన్నటువంటి చోట ఆ విధంగా ఉంటున్నదన్నమాట. మరి ఇక్కడ ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోయేటప్పటికీ ఆ రోజున అక్కడ అగ్నిహోత్రములేవి కూడా వెలగడం లేదు. అదేవిధంగా అందరూ కూడా విలపిస్తూ ఉన్నారు. అంతేకాదు గృహమేధిన నా అపచన్, ఇళ్లలో గృహస్థులు వంట కూడా వండుకోలేదన్నమాట. సూర్యశ్చ అంతరధీయత, సూర్యుడు కూడా రోజు కంటే ముందే అస్తమించేశాడు. సూర్యుడు కూడా ఎప్పుడూ కర్తవ్యాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి సూర్యుడు కూడా ఆనాడు కర్తవ్యాన్ని పాలించాడు, కానీ కొంత ముందుగానే అస్తమించినట్లుగా మబ్బుల చాటుకి దాక్కున్నాడనమాట. ఆయన కూడా కాంతిని కోల్పోయాడు. ఎందుకని? సూర్యవంశ శ్రేష్ఠుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. మరి అటువంటి తన వంశంలో జన్మించినటువంటి రామచంద్రమూర్తికి ఈ విధంగా కష్టం కలిగేటప్పటికీ వంశానికి ఆద్యుడైనటువంటి వాడైన ఆ సూర్యుడు ఆ విధంగా బాధపడ్డాడు. అలా బాధపడే మబ్బుల దాటికి వెళ్ళి అంతర్ధానం అయిపోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. తెలియజేస్తూ యసృజన్ కబళాన్నాగా గావో వత్సాన్నపాయయన్ పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీనాభ్యనందత. రాముడు అడవికి వెళ్ళిపోయాడు అనే బాధతోటి నాగాహ, ఏనుగులు, కబళాన్ యసృజన్, అవి తినేటటువంటి ఆహారాన్ని ఎప్పుడూ కూడా ఏనుగులు చక్కగా అందించగానే ఆహారాన్ని గుటుక్కున తినేస్తాయి. కానీ రాముడు అడవికి వెళ్ళాడనే బాధతోటి ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఏనుగులు తమ ఆహారాన్ని తీసుకోవటం మానేశాయి. గాబహ వత్సాన్ నపాయయన్, గోవులు తమ తమ దూడలకి పాలివ్వడం లేదు. సహజంగా గోవులు ఏ సందర్భంలోనైనా సరే దూడలు వచ్చి మూతి పెట్టాయి అంటే వెంటనే పాలిచ్చేస్తాయి. పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పగా ఉంటుంది, ఆ గోవుకి మరింత గొప్పగా ఉంటుందన్నమాట. అందుకనే తల్లులను గోవులతో పోల్చడము, ఆ తల్లి ప్రేమను గోవు యొక్క ప్రేమతో పోల్చడంలో ఉద్దేశ్యం అదే. మరి అటువంటి గోవులు కూడా వత్సాన్నపాయయన్, దూడలకి పాలివ్వడం లేదు. ఎందుకు అంటే దూడలు కూడా వచ్చి పాలు తాగడానికి అక్కడ పొదుగు దగ్గరికి రావటం లేదు. ఒకవేళ వచ్చినా సరే పొదుగు దగ్గర మూతి పెట్టనివ్వడం లేదు అని అన్నారు. అంతేకాదు జననీ ప్రథమజం పుత్రం లబ్ధ్వా
నా అభ్యనందత. తల్లులు తమకు కలిగినటువంటి సంతానాన్ని చూచి మొదటగా పుత్రుడు కలిగినప్పటికీ కూడా ఆ ఆనందాన్ని వాళ్ళు పొందలేకపోతూ ఉన్నారట. చూడండి, జనని తల్లి ప్రథమజం పుత్రం లబ్ధ్వా, మొట్టమొదటిసారిగా తొలుచూరుగా కలిగినటువంటి పుత్రుణ్ణి లబ్ధ్వా పొంది కూడా చూచి కూడా నా అభ్యనందత ఆనందించడం లేదు. ఈ విధంగా సహజంగా ప్రసవించినటువంటి తల్లి తనకు పుత్రుడు కలిగాడు, అందులో కూడా వంశాంకురం కలిగాడు అని అంటే ఆ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఆనందిస్తారు. పుత్రుడైనా పుత్రికైనా ఆనందం అనేది సమానమే. కానీ ఇక్కడ మొదటి తొలుచూరులోనే కలిగారు అంటే మరింతగా ఆనందాన్ని పొందుతారట. అలాగా మొదటిసారిగా తొలుచూరులోనే పుత్రుణ్ణి పొంది కూడా ఆ తల్లిదండ్రులు ఆనందాన్ని పొందలేకపోతూ ఉన్నారట. అంటే ఎందుకని? రాముడు దూరం అవుతున్నటువంటి దుఃఖంలో ఎంతటి ఆనందమైనా సరే వీరిలో ఆనందాన్ని నింపటం లేదు. ఎంతటి ఆనందకరమైనటువంటి సందర్భమైనా సరే వీరిని ఎవరిని కూడా సంతోషపెట్టడం లేదు. అలాగా రామ వియోగ దుఃఖం అనేది అయోధ్యానగరంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆవరించేసింది. అందరూ కూడా అంతగా గొప్పగా బాధపడుతూ ఉన్నారన్నమాట. మరి ఈ బాధలో ఉన్నటువంటి ఔచిత్యం ఏమిటి? ఈ విధంగా బాధపడటానికి కారణం ఏమిటి? మరి ఆ తర్వాత ఏం జరిగిందనే విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కౌసల్యాయాం మహాతేజాః యథా మాతరివర్తతే తథా యః వర్తతే స్మాసు మహాత్మా త్వనుగచ్చతి కైకేయ్యా క్లిశ్యమానేన రాజ్ఞా సంచోదితో వనం పరిత్రాత జనస్యాస్య జగతః త్వనుగచ్చతి అహో నిశ్చేతనో రాజా జీవలోకస్య సంప్రియం ధర్మ్యం సత్యవ్రతం రామం వనవాసే ప్రవత్స్యతి ఇతి సర్వాః మహిష్యస్తాః వివత్సాః ఇవ ధేనవః గురుదుశ్చైవ దుఃఖార్తాః సస్వరంచ విచుక్రుషుః సతం అంతఃపురే ఘోరం ఆర్తశబ్దం మహీపతిః పుత్రశోకాభిః సంతప్తః పుత్రశోకాభిసంతప్తః శ్రుత్వా చాసీత్ సుదుఃఖితః నాగ్నిహోత్రాణి అహూయంత నాపచన్ గృహమేధినః అకుర్వన్ న ప్రజాకార్యం సూర్యశ్చ అంతరధీయత యసృజన్ కబలాన్నాగాః గావో వత్సాన్ నపాయయన్ పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీ నాభ్యనందత
इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे एकचत्वारिंशे सर्गे एकचत्वारिंशे सर्गे सप्तश्लोकाः सप्तश्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. फलश्रुति आयुष्यमारोग्यकरं यशस्यं सौभ्रातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्र परब्रह्मणे नमः. अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषाय आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं. धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्. ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा. ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्. अथ नवग्रह प्रार्थना. आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्तिः दीर्घायुः सैन्यिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्. अथ क्षमा प्रार्थना. यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम्. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ मङ्गलम्. श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.